హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి తెల్ల గజరాకు గోంగూర కలిపి పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ అయితే తెల్ల గజరాకును మంచిగా కట్ చేసుకొని కడిగి ఇట్లా బుట్టకి వేసుకోవాలండి. చూడండి, మీకు అందరికీ తెలుసా తెల్ల గజరాకు? నాకైతే ఫస్ట్ టైం నేను చూడడము. ఇదైతే అమ్మ వాళ్ళు ఇంటికి అంతా తీసుకొచ్చిండ్రు. ఇదైతే చాలా మంచిదంట అండి, హీట్ తీసేస్తుందంట. అందుకనే అమ్మ తీసుకొచ్చిండ్రు. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే నీళ్ళలోకి గోంగూర ఇది కూడా కలుపుకోవాలండి. ఇందులోకి అయితే ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవి పడతాయండి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. ఇవి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి గోలించుకోవాలండి. ఎండుమిర్చి గోలేసుకోవాలి. చేయగాక పక్కకు పెట్టేసుకొని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేయగాక పక్కకు పెట్టేసుకొని ఇందులోనే ఇప్పుడు తెల్ల గజరాకు వేసుకోవాలి. తెల్ల గజరాకు, కరివేపాకు అండి. కరివేపాకు కూడా అది రెండు కలిపి మంచిగా ఇట్లా గోలనివ్వాలి. ఆకు పొడి పొడేటట్టు గోలనివ్వాలండి. అప్పుడే బాగుంటుంది, లేదంటే కొంచెం టేస్ట్ చేంజ్గా ఉంటుంది. చూడండి, ఇట్లా గోలనివ్వాలి. గోలిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని గోంగూర వేసుకోవాలి. గోంగూర తొందరగా గోలుతుంది. గోంగూర ఉడికిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఇది తొందరనే ఉడుకుతుంది. ఫస్ట్ అయితే ఎండుమిర్చి, తెల్ల గజరాకును ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని, ఉప్పు వేసుకుంటే తొందరగా అవుతుందండి. ఈ విధంగా పచ్చడి చేసుకోవాలి. ఇది పోపు కూడా చేసుకోవచ్చండి, కానీ ఆయిల్ ఎందుకని చెప్పేసి నేను పోపు వేయలేదు. పోపు వేస్తే ఇంకా బాగుండేమో, నేను పోపు వేయలేదు. ఇట్లా కూడా బాగానే ఉంటుందని అంటే అమ్మ ఇట్లనే ఉంచిన నేను. చూడండి, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.